ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియములారా, ఒక కుటుంబాన్ని నాశనం చేసే 4 ముఖ్యమైనటువంటి పాపాలు ఉన్నాయి. ఒక ఇల్లు కూలిపోవటానికి 4 కారణాలు ఉన్నాయి అని అర్థం. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధము వీడిపోవటానికి 4 కారణాలు ఉన్నాయని అర్థం. బిడ్డలారా, నేను చెప్పబోయే 4 కార్యాలు, 4 పాపాలు మీ ఇంట్లో ఉంటే బిడ్డలారా, ఈ రాత్రి గ్రహించుకో, నువ్వు సంతోషంగా ఉండలేవు, నువ్వు ఆనందంతో ఉండలేవు, నీ కష్టార్జితం నీ చేతికి రాదు, నీకు సమృద్ధిని అభ్యుదయమును నీకు రాదు. నీ భార్య ఫలించు ద్రాక్ష తీగ వలె ఉండదు. ఈ ఏడుపులు తప్ప, బాధలు తప్ప, గొడవలు తప్ప, కేసులు, పోలీస్ స్టేషన్లు, కంప్లైంట్లు, కొట్టుకోవటం, తిట్టుకోవటం తప్ప. పిల్లలు పుట్టారు కాబట్టి ఇష్టం లేకపోయినా కలిసి ఉండాల్సి వస్తుంది అనేటువంటి పరిస్థితిలో ఎంతోమంది భార్యలు ఉన్నారండి. 2వ పెళ్లి ఇష్టం లేక మొదటి వాడితో చచ్చే వరకు గాడిదలాగా ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి ఎంతోమంది భార్యలు నాకు తెలుసమ్మా. 2వ పెళ్లి ఇష్టం లేక, సెకండ్ హ్యాండ్ అని పేరు రావటం ఇష్టం లేక, పిల్లలు పుట్టారు కాబట్టి మొదటి వాడితో ఎలాగైనా కలిసి ఉంటాం స్వామి, సగం లైఫ్ అయిపోయింది కదా అని బరువెక్కిన హృదయముతో భార్యలు వచ్చి మాట్లాడుతూ ఉంటే ప్రియములారా, ఇక ఎలా సంతోషంగా ఉంటుంది? అందువల్ల నేను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ 4 కార్యాలు మీతో మాట్లాడబోతూ ఉన్నాను. ఈ 4 కార్యాలు మీ ఇంట్లో ఉంటే, జరుగుతూ ఉంటే ఈ రాత్రే బుద్ధి తెచ్చుకోబడ్డలారా, మార్చుకో. అలా మార్చుకొని 2 కార్యాలు చేయండి. నంబర్ 1, దేవుని పట్ల భయభక్తి కలిగి జీవించండి, దైవ భయం కలిగి ఉండండి. 2వది, దేవుని మార్గంలో నడవండి. దేవుని మార్గం నడవటం అంటే దైవాజ్ఞలు పాటించండి అని అర్థం. పడలారా, నీకు సొమ్ము పోయేది లేదే, కష్టం కలిగిన ఏ పని దేవుడు చెప్పలేదే, నీకు భారమైన ఏ కార్యం చేయమని దేవుడు అనలేదే. సులువైన 2 కార్యాలే. అమ్మా, నీవు దైవ భయం కలిగి ఉండండి, దేవుని మార్గంలో నడవండమ్మా. 2 కార్యాలే. కుటుంబ వ్యవస్థను ప్రారంభించిన దేవుడు అడిగేది కష్టమైన ఏ పని చెప్పలేదమ్మా. అందువల్ల ఈ రాత్రి బిడ్డలారా, కుటుంబం నాశనం అవ్వటానికి గమనించండి, నీ కొంప కూలిపోవటానికి ఓకే 2 కార్యాలు, ఇంకా 2 కార్యాలు, కేవలం 4 కార్యాలే. ఇది చేయకపోతే ప్రియములారా, వాక్యం అంటుంది, దైవ భయం లేని వాడి ఇల్లు, కొంప వాడ మీదనే కూలిపడుతుందని వాక్యం పలుకుతుంది. ఇది బెన్నెఫార మాట కాదమ్మా. తీసుకోండి, సిరా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. నీ కొంప కూలిపోతున్న దేవుడు అంటే కూలిపోతుంది, అది కూలిపోవలసిందే. ఎందుకంటే దేవుని మాట బిడ్డలారా, అది తప్పకుండా జరిగి తీరవలసినది. కాలం మారుతూ ఉంటుంది, ఋతువులు మారుతాయి, కానీ దేవుని వాక్కు మాత్రము ఎప్పుడు మారదు అని వాక్యం పలుకుతూ ఉండే ప్రియులారా, అది తప్పక జరుగును. మీరు వింటున్నారా? ఇది బెన్నెఫార్ చెప్పిన మాట కాదు, దేవుని వాక్యం పలుకుతుంది. దైవ భయము లేని వాడి ఇల్లు వాడి మీదనే కూలిపడుతుంది. సిరా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం విందామా?
నరుడు దైవభీతికి లొంగడేని, నరుడు దైవ భీతికి లొంగకపోతే వాని ఇల్లు వాని మీదనే కూలిపడును. సత్తుతో వినండి. ఒక మనిషి దైవ భక్తికి లొంగకపోతే, దైవ భీతికి లొంగకపోతే, దేవుడు ఉన్నాడు అని బుద్ధి రాకపోతే, నీవు కట్టుకున్న ఇల్లు, నీ సంసారం, నీ కొంప నీ మీదనే కూలిపోతుంది. దేవుని వాక్యం పలుకుతుందమ్మా. మరి ఈ వాక్యములో రాయబడినటువంటి ఈ వచనములు ఏది కూడా నెరవేరకుండా పోవదు. ఒక మంచి పాట ఉందమ్మా. ఆకాశమా వినుడి, భూమండలము ఆలగించుడి, కాలం మారినా ఋతువులు మారినా దేవుని వాక్కు మాత్రం మారదు. ఆకాశమా వినుడి, మేఘమండలమా వినుడి, కాలం మారిన ఋతువులు మారిన మారదు తిరువచనం. ఆకాశమా వినుడి, మేఘమండలమా వినుడి, కాలం మారిన ఋతువులు మారిన మారదు తిరువచనం. బిడ్డలారా, కాలం మారుతూ ఉంది, ఋతువులు మారుతాయి, వాక్యం పలుకుతుంది. దేవుడు రాసినటువంటి దేవుని వాక్కు మాత్రం మారదు. నీ కొంప కూలిపోతుంది, దేవుడు రాసి పెట్టాడంటే అది కూలిపోతుంది. అది నీ మీదనే కూలి పడుతుందంటే అది కూలి పడుతుంది. అలా ఎన్ని కుటుంబాలు కూలిపోయాయండి, ఎన్ని కొంపలు కూలిపోయాయమ్మా, దైవ భయం లేనందువలన, దేవుడు ఉన్నాడు అనేటువంటి బుద్ధి లేనందువలన. నీ బుద్ధితో, నీ చదువుతో, నీ పొలాలతో, నీ డబ్బులతో, నీ బంగారాలతో, నీ కాయబలముతో, నీ బాహుబలితో నేను బతుకుతాను, నేను ఉంటాను, సంపాదిస్తాను, తింటాను, తాగుతాను, కడతాను అని అనుకుంటే కూలిపోతుంది. బిడ్డలారా, ఈ ఆరోగ్యం చేయించిపోవటానికి ఎంతసేపు పడుతుందమ్మా? ఒక గుండెపోటు రావటానికి ఎంతసేపు పడుతుందమ్మా? ప్రయాణం చేస్తున్న బండికి యాక్సిడెంట్ అవ్వడం ఎంతసేపు పడుతుందమ్మా? పెద్ద నేరం ఏం పట్టదు. రేపటి దినం ఉదయ సూర్యుని ప్రకాశ కిరణాలు నువ్వు చూస్తాడని ఏమైనా నమ్మకం ఉందా? దేవుని వాక్యము బిడ్డలారా ఉనుకుతో భయముతో స్వీకరించాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చే కూటాలకి మాత్రం కాదు. ఇది కేవలం ఒక ప్రారంభమే నీ జీవితానికి. దైవ భయం లేని వాడి ఇల్లు, దైవ భక్తి లేని వాడి ఇల్లు వాడి మీదనే కూలి పడుతుందని వాక్యం పలుకుతుందంటే అది కూలి పడుతుంది. కూలి పడిన తర్వాత ఏడుపులు, బాధలు, కన్నీట్లు ప్రియుల నడవదు. ఎందుకు తెలుసా? చేసిన పాపానికి ప్రతిఫలం నీవు పొందవలసినదే ప్రియపడలారా. ఒక మనిషి ఒక పాపం చేస్తే ప్రియపడలారా, పాపానికి పాపక్షమాపణ ఉంది, కరెక్టే. కానీ చేసిన పాపం వల్ల నీవు కట్టుకున్నటువంటి పని వలన వచ్చే శిక్ష తప్పదు. ఎందుకంటే బిడ్డలారా, మనస్సు విరిగిపోతే అద్దం విరిగినట్లే మళ్ళీ నీవు అతుకు ఇచ్చుకోలేవు. భార్య మనసు విరిగిపోయిందనుకోండి, ఏ బంకబెట్టి అతుకు ఇచ్చుకుంటావు భార్య మనసును? భర్త మనసు విరిగిపోయిందండి, ఏం పెట్టి అతుక్కించుకుంటావు నువ్వు? నమ్మకం పోగొట్టుకున్నావు అనుకోండి, ఎక్కడి నుంచి నమ్మకం తెచ్చుకుంటావు నువ్వు? అందుకే ఒక్కసారి కూలిపోతే
నువ్వు దాన్ని మళ్ళా కట్టుకోలేవు. అందువలన కుటుంబాలు కూలిపోవటానికి బిడ్డలారా, వాక్యం ప్రకారం ఉన్న మొదటి కారణమే మందు, త్రాగుబోతుతనం. బార్లకు వెళ్ళి, మందుల షాపుకు వెళ్ళి నీవు కష్టపడి సంపాదించిన జీతం, డబ్బు వాడికిచ్చి ఆ మందు కొనుక్కోవచ్చి ఇంట్లో తాగి కైపెక్కి పడుకుంటే, ఏ ఇంట్లో అయితే మందు తాగే అలవాటు ఉందో, ఇతరులకి మందు పోసే అలవాటు ఉందో, భార్య భర్తలు కలిసి కూర్చొని తాగే అలవాటు ఉందో, పిల్లలు తాగే అలవాటు ఉందో, మందు తాగే అలవాటు ఏ ఇంట్లో ఉన్నబడలారా, మందు తాగి బాగుపడే కుటుంబాలు లేవే. మందు తాగి నమ్మకం సంపాదించే కుటుంబం లేదే. మందు పోసి ఐశ్వర్యం సంపాదించిన కుటుంబాలు లేవే. ప్రియబిళ్ళారా, బైబిల్లో నోవా అనేటువంటి వ్యక్తి తన కుమారుని శపించటానికి, ఆ కుటుంబం కూలిపోవటానికి కారణం ఏంటంటే ఆయన మందు తాగి కైపకి పడుకున్నాడు కాబట్టి. తీసుకున్నామా, ఆదికాండం 9వ అధ్యాయం బిడ్డలారా, 20, 21, 2 వచనాల్లో మందు తాగేవాడికి బట్టలుందా అని తెలియదు. దిగంబరుడై వస్త్రహీనుడై నోవా పడుకుంటే వాక్యం పలుకుతుంది ప్రియబిళ్ళారా, కుమారులు ఆ నగ్నత కప్పుకోవటానికి చేసిన ప్రయత్నం వలన ఆ విషయం తెలిసినట్టు నోవా ప్రియబిళ్ళారా కానాన్ని శపిస్తూ ఉన్నాడు. విందామా దేవుని యొక్క వాక్కు. నోవా సేద్యము చేసి ద్రాక్ష తోటలు వేయ మొదలెడెను. అతడు ద్రాక్షారసము త్రాగి కైపెక్కి గుడారములో దిశమొలలతో పడిపోయెను. కనాను తండ్రి హాము తండ్రి నగ్నముగా ఉండుట చూచి వెలుపల ఉన్న తన 2 సోదరులకు చెప్పెను. షేము యాఫేతు ఒక వస్త్రము తీసుకొని భుజముల మీద వేసుకొని వెనుకకు అడుగులు వేయుచు వెళ్ళి తండ్రి మీద కప్పిరి. వారు పెడమొగములు పెట్టియుండుటచే దిగంబరుడు అయిన తండ్రి వైపు చూడలేదు. మత్తు దిగిన తరువాత నోవా కడగొట్టు కొడుకు చేసిన పని తెలుసుకొని ఇట్లనెను, కనాను శపితుడవై సోదరులకు బానిస వగుదువుగాక. ప్రియులరా, కానాను శపితుడవై సోదరులకి బానిసుడై ఉండునుగాక అని శపించాడు. కానాని వాడేం తప్పు చేశాడు? తండ్రి దాగి బట్టలు లేకుండా, సిగ్గు లేకుండా దిగంబరుడై ఇంట్లో పడుకుంటే అది చూడలేక పిల్లలు పోయి బట్టలు కప్పినప్పుడు మత్తు దిగిన తర్వాత కానాను శపిస్తూ ఉన్నారు, నువ్వు నీ సోదరులకి బానిసుడై ఉంటావని. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నాకు వందల వేల కుటుంబాలు తెలుసమ్మా. భర్తకి మందు పోసి వాడికి మత్తకి ఎవరికి తాగించి భార్యతో తప్పు చేసే స్నేహితుడు నాకు తెలుసు. భార్య భర్తలు ఇద్దరు కలిసి మందు దాక్కుంటూ కుటుంబాన్ని కూల్చేసే సంగతులు నాకు తెలుసు. తండ్రి తాగటం వలన పిల్లలు దారితప్పిపోయే కథలు నాకు తెలుసు. సంపాదించినవి అన్నీ మందుల షాపుకి ఇచ్చి, బార్లకు ఇచ్చి ఆరోగ్యం పోగొట్టుకుని చచ్చిపోయేవాడు సంగతులు నాకు తెలుసు. మందు దాగి ఆరోగ్యం బాగా చేసుకున్నవాడు ఎవరైనా ఉన్నారమ్మా? మందు దాగి ఇల్లు కట్టుకున్నవాడు ఎవరైనా ఉన్నాడా? మందు దాగి ఇంట్లో సమాధానం కొనుక్కున్నవాడు ఎవరైనా ఉన్నాడా? మందు దాగి నమ్మకం సంపాదించుకున్నవాడు ఎవరైనా ఉన్నాడా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సర్వసాధారణమైనటువంటి అలవాటుగా మారింది మందు తాగటం. మీకు ఎన్ని బొచ్చడు కారణాలు ఉండవచ్చు మందు తాగటానికి. నీవు చెప్పిన ఏ కారణం కూడా ప్రియబిడ్డలారా దేవుని ముందు నడవదు. మందు తాగిన కుటుంబం, మందుకి బానిసైన కుటుంబం,
మందు అలవాటు పట్టిన కుటుంబం సంతోషముతో, ఆనందముతో, ఐశ్వర్యముతో, దైవ భయముతో దేవుని మార్గములో నడవదు. అసాధ్యమే. అది నీ ఇంట్లో ఉంటే బిడ్డలారా, ఈ 2022వ సంవత్సరం ఈ ఏప్రిల్ నెల 1వ తారీఖున దేవుని నామం పేరిట గద్దిస్తూ ఉన్నాను, ఈ అలవాటు మార్చుకోండి. ఎందుకంటే నీ ఇల్లు కూలిపోతుందమ్మా, నీ కొంప కూలిపోతుంది, నీ పిల్లలకి సరైన సంబంధం కూడా రాదే. మరి ఏ సంతోషం, ఏ ఆనందం, ఏ సమృద్ధి, ఏ ఐశ్వర్యము నువ్వు అనుభవిస్తావు? కుటుంబాన్ని కూల్చేసే చాలా ఘోరమైనటువంటి ఒక పాపమే ఈ మందు తాగే వ్యసనము, మందు తాగే అలవాటు పడలారా. నేను నిన్న వాక్యములు చెప్పాను కదా, పవిత్రమును దేవునికి స్వీకార్యమైన సజీవ యాగబలిగా నీ శరీరమును దేవునికి అర్పించుకోమని ఆయన కనికరమని బట్టి నేను అర్థిస్తూ ఉన్నానంటే, మందు తాగే ఒక్కడు కూడా తన శరీరమును, తన మనస్సును పవిత్రంగా ఉంచుకోలేడు. నేను రాసిస్తా, మందు తాగే అలవాటున్న ఏ ఒక్కడు కూడా నీ శరీరాన్ని, మనస్సును, నీ కంటి చూపుని నీ పవిత్రంగా ఉంచుకోలేడు. ఎందుకంటే మందు తాగేవాడికి వేరే కొన్ని చెడు అలవాట్లు కూడా కలిసి వస్తాయమ్మా. మందు తాగే అలవాటు ఉన్నవాడికి వేరే చెడు అలవాట్లు కలిసి వస్తాయి. నీ కళ్ళు, నీ చూపు, నీ బుద్ధి, నీ ఆలోచన నిన్ను వేరే వేరే పాపాలకే నడిపిస్తాయి. ఎప్పుడు కూడా నీ శరీరాన్ని, మనస్సును, కంటి చూపును నీ పవిత్రంగా ఉంచుకోలేడు. మళ్ళీ దేవునికి నువ్వు ఎలాంటి ఒక పవిత్రమైన, దేవునికి స్వీకార్యమైన సజీవ యాగబలిగా నిన్ను దేవునికి అర్పించుకుంటావు మందు తాగితే? దేవునికి అంగీకార యోగ్యం కాకపోతే మరి దేవుడు అంటాడు, నా గుడికి రమ్మని, నా గుమ్మం తొక్కమని నిన్ను ఎవడన్నాడు? అందుకే కుటుంబం కూలిపోతూ ఉంటుంది, మందు తాగే అలవాటు ఉంటాయి. రెండవ అలవాటు ప్రియబిడ్డలారా, కుటుంబం కూలిపోవటానికి, కొంప కూలిపోవటానికి రెండవ పాపం ఏంటంటే లైంగిక పాపాలు, వ్యభిచారపు పాపాలు, నమ్మక ద్రోహం, ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆర్సీఎం సంఘములో ఒక పెళ్లి గురువులు ఆశీర్వదించినప్పుడు పితాపుత్ర పవిత్రం దేవుణ్ణి సాక్షిగా నిలబెట్టి భార్య భర్తతో, భర్త భార్యతో ఒట్టంపట్టుగా చేసుకుంటారు. ఏమని? కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, బాధలోను ఎలా ఉంటానని? తోడుగా కాదు, పక్కింటి వాడు కూడా తోడుగా ఉంటాడమ్మా. హలో, పక్కింటి వాడు కూడా తోడుగా ఇవ్వటానికి రెడీగా ఉంటాడు. పక్కింటి ఆమె కూడా తోడుగా వస్తుంది. ఏంటి, నీ భర్తకి తోడుగా ఉంటాన్నావా నువ్వు? నీ భార్యకి తోడుగా ఉంటావన్నావా? ఏంటి ఆ మాట? దమ్ముండే చెప్పండి. పెళ్ళే వాళ్ళు ఇంతమంది కూర్చున్నారు కదా, నీ భర్తకి ఏమని మాట ఇచ్చావు? నీ భార్యకి ఏం మాట ఇచ్చావు? ప్రామాణికంగా ఉంటానన్నావు. ఏంటి ప్రామాణికంగా ఉండటం అంటే? తోడుగా ఉండటం కాదు, అర్థమైందా? పక్కేంటి వాడు సిద్ధంగా ఉంటాడు తోడుగా ఇవ్వటానికి. నిద్ర రావటం లేదా? నేను వస్తా తోడు, రాత్రి పడుకోవటానికి. హలో, ప్రామాణికంగా ఉండటం అంటే నమ్మదగిన భార్యగా, నమ్మదగిన భర్తగా ఉండటమే ప్రామాణికంగా ఉండటం అంటే.
నమ్మదగిన భార్య, నమ్మదగిన భర్త. ఆ నమ్మకం అంటే ప్రియబిడ్డలారా, నా భార్య నాదే, నాది మాత్రమే. నా భర్త నాదే, ఆయన నాది మాత్రమే. ఇక్కడ ఇంతమంది మగోళ్ళు కూర్చున్నారు కదా, ఒక ప్రశ్న అడగనా? ఎవడైనా ఒక మగడు మీ భార్య ప్రేమని పరపురుషుడితో పంచుకోవటానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఇంతమంది ఆడవాళ్ళు కూర్చున్నారు కదా, నీ భర్త ప్రేమను పర స్త్రీలతో పంచుకోవటానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా ఇక్కడ? ఒక భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద స్వార్థముతో కూడినటువంటి ప్రేమ దేవుడు కలిగిస్తాడు నీవు పెళ్లి చేసుకున్న మొదటి క్షణం మొదలుకొని. అందుకే ప్రామాణికంగా ఉంటానంటే నా భార్య నాది, ఆమె నాది మాత్రమే. ఇంకొకడికి ఆమెని ముట్టుకోవటానికి ధైర్యం లేదు, హక్కు లేదు అని అర్థం. నా భర్త నాదే, నాది మాత్రమే. ఇంకొక ఆమెకి వాడవైపు లైంగిక ఆశతో చూడటానికి కూడా ధైర్యం లేదు, హక్కు లేదు అని అర్థం ప్రియబిడ్డలారా. ఇదే ప్రామాణికంగా ఉండటం, నమ్మదగిన భర్తగా, నమ్మదగిన భార్యగా ఉండటం అంటే. ఈ నమ్మకత్వం లేకపోతే ప్రియబిడ్డలారా, భార్యకి తెలవకుండా భర్త తప్పు చేస్తే, భర్తకు తెలవకుండా భార్య తప్పు చేస్తే ఆ కుటుంబం కూలిపోతుంది, నిలబడదు. ఎప్పుడైనా ఈ రహస్యం బయటకు వస్తుంది. ఎన్నాళ్ళు దాచిపెట్టుకుంటావు? తల్లిదండ్రులకు తెలవదని పిల్లలు, పిల్లలకు తెలవదని తల్లిదండ్రులు, భార్యకి తెలవదని భర్త, భర్తకు తెలవదని భార్య. ప్రియబిడ్డలారా, లైంగిక పాపం, నమ్మక ద్రోహం నీ కుటుంబాన్ని కూల్చేస్తుంది. తప్పదు, ఎందుకంటే దేవుని వాక్కు దానికి రుజువు. ఒక్కసారి నమ్మకం పోగొట్టుకున్నావు అనుకోండి, నువ్వు బంగారం ఇచ్చిన ఆ నమ్మకం తిరిగి రాదు. ఒక భార్య కోరుకున్నది భర్త సొమ్ము కాదండి, భర్త కొనిపెట్టే బంగారం కాదండి, నువ్వు తెచ్చిపెట్టే ఏ వస్తువులు కాదండి. ఒక భార్య ఏం కోరుకుందంటే భర్త నమ్మకస్తుడుగా ఉంటాలనే ఆ బుద్ధి రావాలి మగోళ్ళకి. నేను ఒక ఎంఎస్సి సైకాలజీ ఫ్యామిలీ కౌన్సిలర్ అమ్మా. వందల కుటుంబాలని కౌన్సిలింగ్ చేసుకుంటున్నాను నేను. భర్తలు అనుకుంటారు నా భార్యకి కొద్దిగా కొన్ని చీరలు కొని పెడితే, బంగారం కొని పెడితే, ఇల్లు కొని పెడితే, ఏదైనా ఇస్తే ఆమె సంతోషంగా ఉంటుంది అని. ఉండదు. ఆమెకి నీ బంగారం కంటే, నీ కొనుక్కున్నటువంటి ఆస్తిపాస్తుల కంటే, నమ్మదగిన భర్త నాతో మాత్రం సంసారం చేయాలి అని ఒక స్వార్థపు ప్రేమని ఒక భార్యని భర్తతో కలిసి ఉండటానికి నడిపిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆదికాండం 13వ అధ్యాయంలో 10, 12, 13 వచనాలు మీరు చదువుకుని వెళ్ళడం మనకు సమయం లేదు. అక్కడ లోతు కుటుంబం ఉందండి. అబ్రహాము లోతు వీడిపోయిన తర్వాత లోతు సొదొమ గొమొర్రా పట్టణాలలో వెళ్ళి ఇల్లు కట్టుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రజలు వాక్యం పలుకుతూ ఉంటుంది. ప్రకృతి విరుద్ధ సంబంధమైనటువంటి పాపం కట్టుకున్న వాళ్ళు, ఆడవాళ్లతోనూ మగవాళ్లతోనూ తప్పు చేసుకున్నటువంటి ఘోరమైనటువంటి ప్రకృతి విరుద్ధ పాపం సంబంధం కట్టుకున్న వాళ్ళే సొదొమ గొమొర్రా ప్రజలు. వాక్యం పలుకుతుంది, దేవుడిపై ఆకాశం నుండి అగ్నిని వర్షించి ఆ 2 పట్టణాలు నాశనం చేస్తే ప్రియులారా, లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 చేతుల పైకి లేపి హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెను మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చప్పట్లు కొడతామా, దేవునికి మహిమ చెల్లిస్తాం. రెండు చేతుల పైకి లేపి దేవునికి స్తుతి ఆరాధన చెల్లించుకుంటామా. స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తుతించు, గట్టిగా స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు, గంధెత్తి స్తుతించు దేవుని. పూర్తిగా రెండు చేతుల పైకి లేపి, పూర్తిగా రెండు చేతుల పైకి లేపి దేవునికి థాంక్స్, దేవునికి కృతజ్ఞత, దేవునికి స్తుతులు, స్తోత్రము గంధెత్తి తెలియజేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి మహిమ. మంచి వాక్యం మాకు అందించినందుకు, హృదయాన్ని తెరచినందుకు, సత్యత్వ వాక్యాన్ని నీకు తెలియజేస్తున్నందుకు, నీ మహిమ కార్యం ఇక్కడ జరిగిస్తున్నందుకు, ఈ ప్రజల మనసు తెరిచినందుకు దేవా స్తోత్రం. దైవభక్తి కలిగి, దైవ ప్రేమ కలిగి, దేవుని మార్గములో దేవుని వాక్యాన్ని పాటించే బిడ్డలుగా విని మార్చండి ప్రభువా. వింటున్న వాక్యము వృధా పోకుండా హృదయాలలో నాటబడును గాక. అనుకూల సమయములో 30, 60, 100 ఫలించును గాక. స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తుతించు, అందరూ స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 అమ్మా మరి తల్లి మీ కుమారునికి వాక్కు ఈ బిడ్డలు ఆలగించేలాగా ఉన్న వీరి కోసం ప్రార్థించండి. అందరూ దేవవర ప్రసాదం చేతాందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలము యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, కుటుంబం కూలిపోవటానికి మూడవ ముఖ్యమైన కారణం ఇంట్లో అన్యాయపు సొమ్ము, అక్రమ సొమ్ము, దొంగతనము, అన్యుల సొమ్ము సంపాదించుకోవటం. అర్థమవుతుందా? నీ కష్టార్జితము నువ్వు అనుభవించుకోవచ్చు, కానీ ఇతరుల కష్టార్జిత సొమ్ము, నీకు అనర్హమైనటువంటి సొమ్ము, అన్యుల సొమ్ము, దొంగతనం వలన కానీ, అబద్ధం వలన కానీ, అన్యాయపు క్రియల వల్ల కానీ, దొంగతనం వల్ల కానీ సంపాదించి నీవు ఇంట్లో పెట్టుకుంటే అది నీకు అరగదు. అదొక విషంలాగా నీలో పని చేస్తూ ఉంటుంది. దైవ శాపానికి అది కారణమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఏ ఇంట్లో అయినా. ఎందుకంటే అన్యుల కష్టార్జిత సొమ్ము బిడ్డలారా దేవుని ఎదుట మొరపెట్టుతుంటుంది. బైబిల్లో బిడ్డలారా యెహోషువ కాలంలో ఆకాను ఒక అతను దొంగ సొమ్ము తీసుకువచ్చి ఇంట్లో దాచిపెట్టాడు. దేవుని శాపానికి గురి అయి ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయారు. ఆయన ఒక చిన్న పట్టణాన్ని ఆక్రమించినప్పుడు పరిబడ్డారా. అయితే యెహోషువ దేవుని మందస్సు ముందు మోకరించి ఏడుస్తూ ఈ ఓటమికి కారణం ఏంటి అని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తెలియజేశాడు. ప్రియబిడ్డలారా, దేవునికి సందేశం ప్రకారం ఇజ్రాయెల్ ప్రజలు ఉమ్మడిగా వచ్చి ఆకాను కుటుంబాన్ని రాళ్లతో కొట్టి వాళ్ళ శవాలను తగలబెట్టారంట. రాళ్లతో కొట్టి చంపేసి తగలబెట్టారు శవాలను. ఆయన కుటుంబం దేవుని శిక్ష గురి అయి వాక్యం పలుకుతుంది. బిడ్డలారా తెలుసుకోండి, యెహోషువ ప్రవక్త గ్రంథం 7వ అధ్యాయము 20-21 వచనాలు. అన్యుల సొమ్ము బిడ్డలారా దొంగతనం చేసి అబద్ధాలాడి అబద్ధ సాక్ష్యం పలికి అన్యాయపు క్రియల వలన దొంగపు కేసులు వేసి నేరారోపణ చేసి సరైన మార్గములో కాకుండా అన్యుల కష్టార్జిత సొమ్ము నువ్వు సంపాదించుకుంటే అది నీ కొంప కూలిపోవటానికి, నీ సంసారం నశించిపోవటానికి కారణమవుతుంది. దైవ శిక్షకు గురి అవుతుంది. బిడ్డలారా, నీవు నీ కుటుంబం అటువంటి సంపద నీవు తెచ్చిపెట్టుకుంటే, ఆకాను కుటుంబము నీ ముందు ఒక
హెచ్చరికగా మారాలి. ఆఖాన కుటుంబం ఒక హెచ్చరికగా మారాలి. మీకు బిడ్డలరా విన్నమ్మ దీవెనక వాక్యం యెహోషువ బ్రతుకు గ్రంథం 7వ అధ్యాయము 20-21 వచనాలు. అంతటా ఆకాను, ఇశ్రాయేలు దేవుడైన యావే ఎడల నేను పాపము చేసిన మాట నిజమే. నేను చేసిన తప్పు ఇది. దోపిడి వస్తువులందు ఒక మంచి సీనారు తీరియమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని చూసి ఆశించి దొంగిలించి తిని, వానిని నా గుడారమునందు పాతిపెట్టి తిని, వెండి కూడా వాని క్రిందనే ఉన్నది అని యెహోషువతో చెప్పెను. అతడు మనుష్యులను పంపెను. వారు డేరా దగ్గరకు పరిగెత్తుకుని పోయి, ఉత్తీరియము దాచబడి ఉండెను, వెండి ఆ వస్త్రము కింద ఉండెను. వారు డేరాలోని ప్రతి వస్తువును యెహోషువ ఇశ్రాయేలుల పెద్దల సమావేశమయ్యున్న తావునకు కొనివచ్చి యావే ముందుట ఉంచిరి. అప్పుడు యెహోషువ సేరా కుమారుడు ఆకానును, ఆ వెండిని, ఆ ఉత్తరీయమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, అతనికి చెందిన ప్రతి వస్తువును ఆకోరు లోయనకు తీసుకొని పోయెను. ఇశ్రాయేలులు యెహోషువతో వెళ్ళిరి. యెహోషువ, నీవు మాకెంత శ్రమ కలిగించితివి, యావే కూడా నేడు నిన్ను శ్రమ పెట్టునుగాక అనెను. అంతటా ఇశ్రాయేలులందరూ అతని రాళ్లతో కొట్టి నిప్పుతో కాల్చివేసిరి. ప్రియులారా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కలిసి ఆఖాను కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపి నిప్పుతో తగలబెట్టారంట. దొంగతనం చేసినటువంటి దొంగ వస్తువుల కోసం బ్రతకాలని ఆశించినటువంటి ఆఖాను కుటుంబం ఆ దొంగ వస్తువుల ద్వారానే చావు తెచ్చుకున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఏ నంబరు చెప్తుంది దొంగతనం చేయరాదని? 3 చూడు, 3 అంట. హలో, మీరు అన్యులా ఏంటి, తుర్కులా ఏంటి, క్యాథలిక్సా, క్రిస్టియన్సా? 10 ఆజ్ఞలో ఏ ఆజ్ఞ? 7వ ఆజ్ఞ చెప్తుంది ఏమని? దొంగిలించరాదు, దొంగతనం చేయరాదు. ఏ ఆజ్ఞ చెప్తుంది వ్యభిచారం చేయరాదని? 5. ఏ ఆజ్ఞ చెప్తుందమ్మా వ్యభిచారం చేయరాదని? 6వ ఆజ్ఞ. పెళ్ళి కానీ పిల్లలకి తెలుసు, పెళ్ళి వచ్చే తల్లిదండ్రులకి రాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, నేను స్టార్టింగ్లో ఏమన్నాను? ఈ దీవెనలు పొందాలంటే 2 కార్యాలు చేయమన్నాను. ఏమని? దేవుని పట్ల భయభక్తి కలగటం, 2వది దేవుని మార్గములో నడవటం. దేవుని మార్గములో నడవాలంటే మార్గం తెలియని వాడు ఎలా మార్గంలో నడుస్తాడు? దారి తెలవకపోతే దారిలో ఎలా నడుస్తారు? మార్గం తెలవకపోతే మార్గములు ఎలా నడుస్తారమ్మా? అందువలన దేవుని మార్గములు నడవాలంటే మొదటిగా బిడ్డలారా వెళ్ళి దేవాజ్ఞలు నేర్చుకో, 10 ఆజ్ఞలు నేర్చుకో. అదే దేవుని మార్గం. అర్థమవుతుందా? దేవుని పట్ల భయభక్తి చూపిస్తూ దేవుని మార్గములో నడిచువారు ధన్యులు అంటే అతడు ఇట్టి దీవెనలు పొందుదురు అంటే దేవుని మార్గములో నడవాలంటే దేవుని మార్గం ఏంటో తెలవాలి. ఆ దేవుని మార్గం నడిచే మార్గమే దైవాజ్ఞలు. ఒకవేళ నాకు ఇప్పుడు దైవాజ్ఞలు నేర్పించే టైం లేదండి, మీ విచారణ గురువులు చాలా మంచి ప్రసంగికుడు, మంచి వాక్యం చెప్తారు. ఆ ఫాదర్ గారు చెప్పే వాక్యాన్ని వినండి, సత్యోపదేశం నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, కుటుంబం కూలిపోవటానికి
నాలుగవ ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే విధేయత లేనటువంటి పిల్లలు, బాధ్యత లేనటువంటి తల్లిదండ్రులు. అర్థమవుతుందా? బాధ్యత లేని తల్లిదండ్రుల వలన కొంప కూలిపోతుంది. ఆర్సీఎం సంఘములో, క్యాథలిక్ చర్చిలో వివాహం ఆశీర్వదించే ముందు గురువులు 3 ప్రశ్నలు ఇస్తారమ్మా. పెళ్లి చేసేవాళ్ళు చెప్పండి, మొదటి ప్రశ్న ఏంటి? చూద్దాం, ఏమైనా జ్ఞాపకమా, గుర్తు ఏమైనా ఉందా? ఎప్పుడో పెళ్ళి అయిపోయింది సార్, ఇంక ఇదేంటి, ఎప్పుడు గుర్తుంది? హలో, ఆర్సీఎం సంఘములో, రోమన్ క్యాథలిక్ చర్చిలో, వేరే సంఘాల విషయం కాదు, ఆర్సీఎం సంఘములో ఒక గురువులు పెళ్లి ఆశీర్వదించే ముందు 3 ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్న అడగకుండా ఏ ఒక ఆర్సీఎం సంఘములో వివాహం జరగదు. ఆ మొదటి ప్రశ్న, రెండో ప్రశ్న, మూడో ప్రశ్న ఎవరికైనా గుర్తుంటే ఒకసారి చెప్పండి. నేను ఎందుకు అది అడుగుతాను తెలుసా? పితాపుత్ర పవిత్ర త్రిత్వకు దేవుణ్ణి సాక్షిగా నిలబెట్టి, దేవుని సేవకుడైన ప్రతినిధి అయినటువంటి గురువును సాక్షిగా నిలబెట్టి, తల్లిదండ్రుల సమక్షములో, సాక్షుల ముందు, స్నేహితులని, సంఘ పెద్దలను లేదా ఇరుగు పొరుగులందరినీ సాక్షిగా నిలబెట్టి నీవు ఇచ్చినటువంటి మాట, దేవునికి ఇచ్చిన మాట బిడ్డలారా. మొదటి ప్రశ్న ఏంటమ్మా? తేలపిల్లల ప్రజలకి బుద్ధి ఉందని చూద్దాం. మొదటి ప్రశ్న ఏంటి? నీవు ఎటువంటి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా పెళ్ళి ఆడటానికి వచ్చి ఉన్నావా? అడిగారా ఫాదర్ నిన్ను? అడిగారా? అమ్మా నీ పేరెత్తి పిలిచి, పురుషుడు ఎవడైతే వచ్చాడో నీ పేరెత్తి పిలిచి అడిగాడా? నీ పేరెత్తి పిలిచి, అమ్మా ఎటువంటి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా సోమనస్స పెళ్ళి ఆడటానికి వచ్చి ఉన్నావా? అడిగాడా? అప్పుడు ఏమన్నావు? ఇంత బలం అప్పుడు లేదే, వచ్చి ఉన్నాను. అప్పుడు సిగ్గే, ఇప్పుడు సిగ్గు లేదు, మగ్గు కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఏదో ఒకటి వచ్చి ఉన్నానని చెప్పావు. రెండో ప్రశ్న ఏంటి? రెండో ప్రశ్న ఏంటి? అది మూడవది. వెరీ గుడ్, అట్లీస్ట్ ఐఎమ్ వెరీ గుడ్. అమ్మా నీ పేరేంటమ్మా? జోస్ఫీనా? కొట్టండి చప్పట్లు జోస్ఫీన్కి గట్టిగా. నీ భార్య లేదా ఆ భర్త, భార్య ఇద్దరి పేరెత్తి పిలుచుకొని ఈ మనిషిని లేదా ఈ స్త్రీని భర్తగా, భార్యగా స్వీకరించుకొనుచు జీవితకాలమందు గౌరవించు, ప్రేమించిన సిద్ధంగా ఉన్నావని రెండో ప్రశ్న అడిగాడు. అప్పుడు ఏమన్నావు? సిద్ధంగా ఉన్నావు, సిద్ధంగా ఉన్నావు. అప్పుడు వస్తుంది మూడో ప్రశ్న. అయ్యా ఎవరన్నారు ఇది? చెప్పండి. దేవుడు నీకిచ్చే సంతానమును గొర్రెలాగా, మేకలాగా, కుక్కలాగా పెంచటానికి సిద్ధంగా ఉన్నావా? అదేనా? ఎలా పెంచాలి? ఇది తెలవకపోతే మరి నీ పిల్లని ఎలా పెంచుతారు నువ్వు? పెళ్లి చేసుకున్న కూర్చున్న ప్రతి భార్య, భర్త, తల్లిదండ్రులకి బుద్ధి ఉండాలమ్మా. నీవు పెళ్లి చేసుకున్నప్పుడు త్రిత్వక దేవుణ్ణి, ఏ దేవుని ముందు మోకరిస్తారో, ఏ దేవుని చేతులెత్తి ఆరాధిస్తారో, ఏ దేవుని పేరిట ప్రార్థన చేసుకుంటారో ఆ దేవుడికి నీ మాట ఇచ్చావు. దేవా నీవిచ్చే సంతానమును ఎలా పెంచుతానని?
ప్రేమతోనూ ప్రియమిడలా దేవాజ్ఞలలోనూ శ్రీసభ కట్టడాలలోనూ పెంచటానికే. అర్థమైందా? నువ్వు దేవునికి మాట ఇచ్చావు, పెళ్లి చేసుకున్నా మొదటి రోజు, దేవా మీరు మాకిచ్చే సంతానమును పిల్లలని కత్తోలిక శ్రీసభ విశ్వాసములోను దేవుని ఆజ్ఞలలో కట్టడాలలో నేను పెంచటానికి సిద్ధంగా ఉన్నానని మీరు మాట ఇచ్చారు దేవునికి. పశువులకి కుక్కలకి పిల్లలు పుట్టినట్టు కాదండి. కత్తోలిక శ్రీసభలో జ్ఞాన వివాహం చేసినటువంటి దంపతులకి పిల్లలు పుట్టేది, పిల్లలు పుట్టాల్సింది. కత్తోలిక కుటుంబాలలో ఆర్సిఎం సంఘములో పిల్లలు పుడితే నీకు దేవునికి ఇచ్చిన మాట ప్రకారము కత్తోలిక శ్రీసభ విశ్వాసములో పెంచాలి మీరు. వారు కూడా దైవాజ్ఞలు పాటించి దేవుని మార్గములో నడిచే వాళ్ళుగా పెంచాలని, పెంచుతానని మీరు మాట ఇచ్చారు ప్రియబిడ్డలారా. ఆ మాట పాటించకపోతే వాక్యం పలుకుతుంది, నీ కొంప కూలిపోతుంది. దానికి ఉదాహరణమే బైబిల్లో బిడ్డలారా ఏలి అనేటువంటి ఒక ప్రవక్త. ఏలికి 2 కుమారులు, హోఫ్ని, ఫినహాస్. వాక్యం పలుకుతుంది పిల్లరా, మొదటి సామెతల గ్రంథం 3వ అధ్యాయం తీసుకోండి, 13వ వచనములో కుమారులు దేవుని నిందిస్తూ ఉన్నారని, దేవుని మార్గములో నడవటం లేదని తెలిసి కూడా ఏలి తన పిల్లలని మందలించలేదు, క్రమశిక్షణలో పెంచలేదు. క్రమశిక్షణ లేకుండా, మందలింపు లేకుండా, తల్లిదండ్రులపై గౌరవం లేకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, దైవ భయం లేకుండా కుమారులు 2 తిని త్రాగి పెరిగారు. దేవుని ఆలయంలోనే తప్పు చేసుకున్నారు. కానుకలు బలులు అర్పించడానికి ఆడవాళ్ళు దేవభక్తితో గుడికి వస్తే దేవుని యొక్క సన్నిధిలో పాపం చేసుకున్నారు. ఏలి 2 కుమారులు, హోఫ్ని, ఫినహాస్. విందామా దేవుని వాక్కు? 13వ వచనం, మొదటి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. అతడు వచ్చినప్పటికీ ఏలి బాట ప్రక్క కూర్చుండి. మొదటి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఏలి కుటుంబమును చాలా కాలం వరకు శపించితని. హలో, మాట వినండి. ఏలి కుటుంబాన్ని చాలా కాలం వరకు నేను శపించితినని తెలియచేయుము. కుమారులు 2 దేవుని నిందించుచు ఉన్నారని ఎరిగియు అతడు పిల్లలని మందలింపడాయను. వింటున్నారా? తండ్రికి తెలుసు పిల్లలు దేవుని నింద చేస్తున్నారని, తల్లికి తెలుసు పిల్లలు దేవుని పట్ల దైవభయం లేకుండా తిరుగుతూ ఉన్నారని, తల్లిదండ్రులకు తెలుసు పిల్లలు తప్పు చేస్తూ ఉన్నారని, వాళ్ళ నడవడిక మంచిది కాదని, వాళ్ళ స్వభావం మంచిది కాదని, దేవుని ఆలయంలోనే తప్పు చేస్తూ ఉన్నారని తెలిసి కూడా వాక్యం పలుకుతుంది. పిల్లలని మందలించలేదు, క్రమశిక్షణ నేర్పించలేదు, పిల్లల్ని శిక్షించలేదు, దేవుని మార్గం నడిపించలేదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అటువంటి దైవ భయం లేకుండా దైవ నిందలు చేస్తున్నటువంటి ఈ కుటుంబం. మొదటి సామెతల గ్రంథం 4వ అధ్యాయము మీరు 17-18 చదివితే ప్రియబిడ్డలారా, ఫిలిష్తీయులకు వ్యతిరేకమైనటువంటి ఘోరమైన యుద్ధం ఇజ్రాయేల్ ప్రజలు చేస్తూ ఉండగా అక్కడ వాక్యం పలుకుతుంది, వారు యుద్ధములో ఓడిపోయి. నంబర్ 1, దేవుని మందసం శత్రువులు ఫిలిష్తీయులు పట్టుకుని తీసుకుని పోయారు. నంబర్ 2, నంబర్ 3, హోఫ్ని, ఫినహాస్ 2 శత్రువులు తల నరికి చంపేశారు. నంబర్ 4, దేవుని మందసం పట్టుబడిపోయిందని, పిల్లలు 2 చనిపోయారని తెలిసినటువంటి ఈ ముసలివాడైనటువంటి ఏలి తన కూర్చు నుంచి వెనక్కి పడి మెడ విరిగి చచ్చాడు అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వాక్యం ఏందామా? 17-18. అతడు ఇశ్రాయేలులు ఫిలిష్తీయుల ముందు నిలవలేక పారిపోయిరి. ఫిలిష్తీయులు మన సైనికులను చాలామందిని చంపిరి. నీ 2 కుమారులు హోఫ్ని, ఫినెహాసు మరణించిరి. మీ 2 కుమారులు హోఫ్ని, ఫినెహాసు మరణించిరి. దైవ మందసమును కూడా పట్టుకొని
పట్టుకొనిరి అని చెప్పాను. దేవుని మందసం కూడా శత్రువులు పట్టుకొని పోయిరి అని తెలిసేసరి. దైవ మందసము పట్టుబడినదని వినగానే ఏలి కుర్చీ నుండి వెనుకకు కుర్చీ నుంచి వెనుకకు వెలికిలా పడి మెడ విరిగి చచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ దేవుని శిక్ష ఎలా వచ్చిందంటే పిల్లలు చనిపోయారని మాత్రం కాదండి, వాళ్ళు పూజించిన సేవించిన దేవుని యొక్క మందసం శత్రువులు పట్టుకుని తీసుకుని పోయారని మాత్రం కాదండి ప్రియబిడ్డలారా. ఏలి అనేటువంటి మనిషికి ఇద్దరు కుమారులు కూడా యుద్ధములో చచ్చిపోయారు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఏలి కూడా కూర్చు నుండి వెనకకి పడి మెడ విరిగి చచ్చాడు. కాబట్టి ఏలి కుటుంబానికి వారసత్వం లేకుండా పోయింది. తెలుసా ఎలాంటి దైవశిక్ష అంటే, ఆయనతో పాటు తన పిల్లలతో పాటు దేవుని మందిరములో సేవ చేయటానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆడవాళ్ళకు దేవాలయములో సేవ చేయటానికి, బలులు కానుకలు ధూపార్పణమయ్యటానికి దేవుడు ఎంపిక చేసుకోలేదు. కాబట్టి ప్రియులారా, వారసత్వం లేకుండా పోయింది ఏలి కుటుంబం దేవుని శిక్ష వలన. పెళ్లి చేసుకున్నప్పుడు గురువులు నీ పెళ్లి ఆశీర్వదించే ముందు ఈ 3 ప్రశ్నలు అడిగినప్పుడు 3 ప్రశ్నలకు కూడా సిద్ధంగా ఉన్నాను అని త్రిత్వగా దేవుణ్ణి, పితాపుత్ర పవిత్ర దేవుణ్ణి సాక్షిగా నిలబెట్టి నువ్వు దేవునికి మాట ఇచ్చావని మర్చిపోవద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ మాట ప్రకారము నీకు దేవుడిచ్చిన సంతానమును కత్తోలిక శీర్ష విశ్వాసములో దేవుని యొక్క ఆజ్ఞలలో నీవు నడిపించాలి. అది నడిపించకపోతే, పిల్లలకి క్రమశిక్షణ నడిపించకపోతే, దైవ భక్తులు నడిపించకపోతే, దేవుని మార్గంలో నడిపించకపోతే నీవు దేవునికి ఇచ్చినటువంటి మాట ఉల్లంఘించావు. కాబట్టి వాక్యం పలుకుతుంది, అటువంటి కుటుంబం కూలిపోతుంది, నీ కొంప కూలిపోతుంది, తప్పదు. తర్వాత ఏడుపులు, ఈ బాధలు, ఈ కేసులు, గొడవలు అందులోనే మిగిలిపోతాయి నీ జీవితం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు, ఇలాంటి పాపాలు కుటుంబాలు నడుస్తూ ఉండే నీవు వచ్చి దివస ప్రసాద ఆరాధనలో సాగిలపడి ఏడుస్తా ఏ లాభం? పూజ పెట్టించి ఏ లాభం? గుడికి వచ్చి ఏ సంపాదించుకుంటావు? నీవు చేయాల్సినటువంటి క్రమశిక్షణలో నడవకుండా, జీవించుకోకుండా, తప్పు సర్దెత్తుకోకుండా, దొంగతనం చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు, అన్యాయ సొమ్ము సంపాదించేవాడు ఈ రోజు నుంచి మానేయాలి అటువంటి పనులు. అప్పుడే దైవ భయం కలిగేవాడుగా, దేవుని మార్గంలో నడిచేవాడుగా నువ్వు మారుతావు. తప్పుడు సంబంధాలు పెట్టుకున్నవాడు అన్ని రకాల అక్రమ సంబంధాలు బంద్ చేసి నీ శరీరాన్ని పవిత్రమైనటువంటిది, దేవునికి స్వీకార్యమైనటువంటి సజీవ యాగబలిగా దేవునికి అర్పించడానికి ఒక్కొక్కడు నీపై జ్ఞానస్థాన ముద్ర ఉంది అని నీవు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం అని గుర్తుంచుకుంటూ జీవితాన్ని, బుద్ధిని మార్చుకోకుండా, సంబంధాలను ప్రియులరా నీవు సరిదిద్దుకోకుండా, నీవు పూజ పెట్టించిన ఏంటి, సప్రసాదం తీసుకున్న ఏంటి, జ్ఞానస్థానం పొందుకున్న ఏంటి, నీకు అన్యులకి మధ్యలో ఏ తేడా ఉందండి? నిన్న ఫాదర్ అన్నారు, అన్యుల ఎదుట మన దేవుని యొక్క నామాన్ని అవమానపరచటానికి నువ్వే కరకురాలంటే మరి గుడికి వచ్చి లాభం? దానికన్నా గుడికి రాకుండా ఉండటం మంచిదనమ్మా. అలాంటి అక్రమ సంబంధాలు బంద్ చేస్తేనే నీవు దైవ భయం కలిగేవాడుగా, దేవుని మార్గం నడిచేవాడుగా నువ్వు మారుతావు. అప్పుడే ఈ 4 ఆశీర్వాదాలకి నీవు పాత్రలవుతారు. నిర్ణయం తీసుకోవాలి. ఈ రాత్రి అబద్ధాలాడి ₹1 సొమ్ము నేను సంపాదించను, దొంగతనం చేసి నాకు ఇతరుల సొమ్ము వద్దు, నేను కష్టపడి నా కష్టార్జితం నేను అనుభవిస్తాను, కానీ ఇంకొక వ్యక్తి సొమ్ము నాకు వద్దు. అన్యుల కన్నీరు నీకు అరగదు, అది నీకు ఆశీర్వాదం కాదు, శాపమే. నీ ఇల్లు కూల్చే శాపంగా మారుతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మందు తాగేవాడు ఈ రాత్రి నిర్ణయం తీసుకోవాలి. నేను కష్టపడి సంపాదించినటువంటి గొడ్డులాగా
గాడిదలాగా ఈ మంటంటలో పనిచేసి సంపాదించినటువంటి కూలి, ఆ వేతనం, ఆ కొద్దిగా డబ్బు బార్లో మందు షాపులలో పోయి వాడికి ఇచ్చేస్తే నీ పిల్లలకి నీ భార్యకి నీ ఏం పడతావమ్మా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, పద్ధతి మార్చి స్వభావాన్ని మార్చుకుంటూ నీవు దేవుని మార్గములకు తిరిగి వచ్చాయి. వాక్యం ప్రకారము 4 దీవెనలు 4 ఆశీర్వాదాలు నీ పొందుకుంటానని వాక్యం పలుకుతుంది. 2 కార్యాలు చేస్తే చాలమ్మా. నెంబర్ 1, దేవుని పట్ల దైవ భయం కలిగి ఉండండి. 2వది, దేవుని మార్గమును నడవండమ్మా. నీకు ఏ పెద్ద సొమ్ము పోయే పని కాదు. ఇది సులువుగా ఏ మనిషి అయినా పాటించగలిగే 2 కార్యాలే. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నేను ముగిస్తూ ఉన్నాను. ముగించే ముందు చివరికి ఒక మాట. అదేంటంటే ప్రియబిడ్డలారా, సాధారణంగా గుడికి వచ్చేది, పూజ పెట్టించేది, ఈ ఏడుపులు, ఈ ఉపవాసాలు, దీక్షలు, వేషాలు మార్చేది, ఇటువంటి అన్నీ కూడా ప్రియబిడ్డలారా వేదనలు, బాధలు, దుఃఖము, దురితము, యాక్సిడెంట్, ఆపరేషను, అప్పులు, పెళ్ళి, ఆపరేషన్లు, ఇటువంటి నీ చేతికి మించినటువంటి కార్యాలు నీకు కొండంతలాగా నిలబడినప్పుడే నీకు దేవుడు గుర్తుకొస్తాడు. మనిషికి ఎప్పుడు దేవుడు గుర్తుకొస్తాడంటే బిడ్డలారా, పాకెట్లో డబ్బు ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. హాయిగా తిని త్రాగుతూ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. సమృద్ధి కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. ఉద్యోగం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు రాడు. మనిషికి దేవుడు ఎప్పుడు గుర్తుకు వస్తాడంటే అప్పుల మీద అప్పులు పారైనప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. పరీక్షల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ఆరోగ్యం బాగలేనప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. చేతబడి మంత్ర శక్తులకి గురి అయి నశించిపోతూ ఉండగా దేవుడు గుర్తుకొస్తాడు. రేపు నీ భార్యకి, భర్తకి, అమ్మకి, నాన్నకి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ ఉంటే దేవుడు గుర్తుకొస్తాడు. కడుపులో ఉన్నటువంటి బిడ్డకి, కూతురికి లేదా మనవుడికి లేదా కోడలకి ప్రసవ టైం వచ్చినప్పుడు ఏమైనా ప్రమాదం ఉంది అని డాక్టర్ చెప్తాయి, అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. దేవుని సేవకులు గుర్తుకొస్తారు. యాక్సిడెంట్ అయితే, మరణం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఒక విషయం గమనించండి. ఇలాంటి నీ శక్తికి మించిన, నీ డబ్బుకు మించిన, నీ ఆరోగ్యానికి మించిన, నీ తలాంతులకు మించినటువంటి కార్యాలు ఒక ప్రమాదంలాగా నీ ముందు నిలబడినప్పుడు దేవుడు దేవుడా దేవుడా అంటూ ఈ అటు ఇటు పుణ్యక్షేత్రాలకి, ప్రార్థన మందిరాలకి, దేవుని సేవకుల దగ్గరకి, ప్రార్థన కూటాలకి వెళ్తే ప్రియబిడ్డలారా, వాళ్ళేదో నీ తలపై ఏదో పెద్ద మూట కట్టి పంపించేది లేదు. ఒకటి గుర్తుంచుకోండి ప్రియబిడ్డలారా, స్వస్థత కానీ, విడుదల కానీ, దేవుని ఆశీర్వాదం కానీ ఏ దేవుని సేవకుల సొమ్ము కాదు, అది దేవునిదే. ఏ దేవుని సేవకుడ సొమ్ము కాదమ్మా. స్వస్థత వరం కానీ, విడుదల ఇచ్చే వరం కానీ, అభిషేక వరం కానీ, ఏ వరములైనా సరే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకించు వరమే తప్ప అది ఏ ఒక్క దేవుని సేవకుడ పాకెట్లో ఉన్న సొమ్ము కాదు. దేవుడు కనికరించిననే తప్ప, దేవుడు ఆశీర్వదించిననే తప్ప ఏ ఒక్కడికి స్వస్థ విడుదల కలగదమ్మా. అందువలన దేవాశీర్వాదం కావాలా? అయితే నీ ఇబ్బందులు, కన్నీటిలో, సమస్యలు, కష్టాల్లో మాత్రం కాదు దేవుణ్ణి స్మరించుకోవలసినది. నేను ఒక సంఘటన, ఒక సాధారణ రోజు, ఇంట్లో ఏ పెళ్లి లేదు, ఇంట్లో ఏ ముహూర్తం లేదు, ఇంట్లో ఏ చావు లేదు, ఇంట్లో ఏ
మంగళకరమైన ఏ కార్యము లేనప్పుడు ఒక్క సాధారణ స్త్రీ యేసుక్రీస్తుని తన ఇంటికి ఆహ్వానించింది. సాధారణంగా దేవుని బిడ్డలని, గురువులని, సేవకులను దేవుణ్ణి ఎప్పుడు గుర్తుంచుకుంటారమ్మా? పెళ్ళి, గిల్లి, చావు, గృహప్రవేశం, ప్రసవము ఇటువంటి సమయాలలో గుర్తుకొస్తారు. కానీ బైబిల్లో ఒక ఉదాహరణ చూపిస్తాం. ఇంట్లో ఏ మంగళకరమైన కార్యము లేనప్పుడు బతానియా గ్రామానికి యేసుక్రీస్తు అడుగుపెట్టినప్పుడు ప్రియులారా, ఒక స్త్రీ, ఇంట్లో ఏ ప్రత్యేకత లేదు, నార్మల్ డే, సాధారణ ఒక రోజు, అన్ని మంచిగానే ఉన్నప్పుడు ప్రియులారా, మార్తమ్మ అని ఒక స్త్రీ యేసుక్రీస్తుని తన ఇంటికి ఆహ్వానించింది. ఆమెకి అక్కడ ఇబ్బంది ఏం కలగలేదమ్మా. ఆమె ఇంట్లో ఎవరికి రోగం రాలేదు, ఎవరికి అప్పు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, తీసుకోండి లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనములో. బిడ్డలారా, ఇంట్లో ఏ ప్రత్యేకత లేదు. ఇదే సద్దుతో వినండి. సాధారణంగా ఇంటికి దేవుణ్ణి ఆహ్వానించేది, ఇంటికి గురువుల్ని పిలిచేది, ఇంటికి 10 మందిని పిలిచేది, ప్రార్థన పెట్టించేది, కూటాలు పెట్టించేది ఎప్పుడు? నీ ఇంట్లో ఏదైనా ఒక మంగళ కార్యం ఉన్నప్పుడు, ఒక చావు కానీ, పుట్టడం కానీ, ఏదో ఒకటి ఇంట్లో పట్టుకున్నప్పుడే దేవుణ్ణి ఆహ్వానించేది, సేవకుల్ని పిలిచేది. చావుంటే పిలుస్తారు, పిల్లలు పుడితే పిలుస్తారు, గృహప్రవేశం పెట్టుకుంటే పిలుస్తారు, సంబంధాలు వస్తే పిలుస్తారు. ప్రియులారా, లంగావుని పట్టుకుంటే పిలుస్తారు, పుట్టినరోజుకి పిలుస్తారు, ముహూర్తం పట్టుకుంటే పిలుస్తారు. సాధారణంగా దేవుడు గుర్తుకొచ్చేది, దేవుని సేవకులు గుర్తుకొచ్చేది ఇలాంటి కార్యాలలోనే. కానీ వాక్యం ఏమంటుందంటే, ఎటువంటి ప్రత్యేకత లేకుండా సాధారణ ఒక రోజు, ఇంట్లో ఏ ఇబ్బంది కలగకుండా యేసుక్రీస్తు బతానియా గ్రామానికి అడుగుపెట్టినప్పుడు మార్తమ్మ అని ఒక స్త్రీ యేసుక్రీస్తుని, ప్రభువా మా ఇంటికి రండి అని యేసుక్రీస్తుని ఇంటికి ఆహ్వానించింది. చూద్దామా లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. వారు ప్రయాణం చేయుచుండా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. బిడ్డలారా, ఎంత మంచి మనసు చూడు. యేసుక్రీస్తు బతానియా గ్రామానికి వస్తున్నాడని తెలిసినప్పుడు ఎటువంటి ప్రత్యేకత లేకుండా యేసుక్రీస్తుని ప్రేమతో ఒక స్త్రీ తన ఇంటికి ఆహ్వానించింది. యేసుక్రీస్తు ఆ ఇంటికి వచ్చాడు. సాధారణ ఒక రోజే యేసుక్రీస్తు ఇంటికి పిలవటానికి ఆ ప్రేమ చూపించిన, ఆ దేవభక్తి చూపించినటువంటి ఆ ఇంట్లో ఆమె సోదరుడు లాజరు మరణించినప్పుడు యేసుక్రీస్తు ఇంటికి వచ్చాడు. చనిపోయిన వాడిని మృదులో నుండి లేపాడు. దేవుని కృప వలన 2 సార్లు లాజరు చనిపోయినటువంటి బతానియా గ్రామానికి వెళ్ళటానికి, లాజరు చనిపోయి మరణించి సమాధి చేయబడినటువంటి ఆ సమాధి చూడటానికి, అక్కడ దిగి అక్కడ ప్రే చేసుకోవటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంట్లో ఏ ప్రత్యేకత లేనప్పుడే ఇంటికి యేసుక్రీస్తుని ఆ మార్తమ్మ ఆహ్వానించింది. కాబట్టి ఆమె సోదరుడు లాజరు మరణించినప్పుడు యేసుక్రీస్తు ఆ ఇంటికి వెళ్ళాడు. వేదనలో, బాధలో, కన్నీటితో ఏడుస్తున్న వాళ్ళ యూదుల కన్నీరు చూసి వాక్యం పలుకుతుంది, ఆ కరుణామయుడు కళ్ళు తడపెట్టను. బైబిల్లో ఉన్న షార్టెస్ట్ ఇంగ్లీష్ వర్డ్ జీసస్ వెప్ట్. యేసుక్రీస్తు ఏడించను. ఆ మార్తమ్మ చూపించినటువంటి ఆ సాధారణ ఇన్విటేషన్ వలన
ఆ ఇంట్లో దుఃఖము, వేదన, బాధలు, కన్నీటితో నింపబడినటువంటి ఆ మరణ సమయంలో యేసుక్రీస్తు ఆ ఇంటికి వెళ్ళి ఆ చనిపోయినటువంటి లాజరుని లేపిన సంఘటన మీకు బాగా తెలుసు కాబట్టి చదవటం లేదు. తర్వాత లాజరు కోసం, యేసుక్రీస్తు కోసం, అనేక మంది యూదుల కోసం వాళ్ళు ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి ఒక దినం. యేసుక్రీస్తు అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అర్థమవుతుందమ్మా? ఒక సాధారణ రోజు, ఏ ప్రత్యేకత లేకుండా గ్రామానికి యేసుక్రీస్తు వచ్చాడని తెలిసి మార్తమ్మ యేసుక్రీస్తు తన ఇంటికి ఆహ్వానించింది. సాధారణ రోజు, ఎటువంటి ప్రత్యేకత లేనప్పుడు. అలాంటి ఒక ఇంటికి కన్నీరు, వేదన, బాధలు కలిగిన సమయంలో ఇంటికి అంటే ఆమె సోదరుడు లాజరు మరణించినప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. లాజరుని లేపాడు మృతులో నుండి. ఆ సంతోషముతో విందు ఏర్పాటు చేసినప్పుడు లాజరు కోసం, యేసుక్రీస్తు కోసం, అనేక మంది యూదుల కోసం ప్రియులరా వాళ్ళు విందు చేసుకున్నప్పుడు వారి సంతోషములో, ఆనందములో కూడా యేసుక్రీస్తు పాలు పంచుకోవటానికి వచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ రాత్రి మీరు వాక్యం వింటూ ఉండగా యేసుక్రీస్తుని మీ ఇంటికి వేదనలో, దుఃఖములో, వ్యాధి బాధలలో బిడ్డలారా మాత్రం కాదు మీరు ఆహ్వానించవలసినది. యేసుక్రీస్తు మీ ఇంటికి రావటం అనేది, యేసుక్రీస్తు దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండటం అనేది, దేవుని మార్గములో నడవటం అనేది ప్రియులారా దైనందిన రోజు, ప్రతిరోజు, ఎవ్రీడే మీ ఇంట్లో జరగవలసినటువంటి కార్యమే. ప్రతిరోజు ఇంట్లో జరగవలసినటువంటి కార్యమే. అది జరిగితే, అది చేస్తే, దానికి బంగారపు మనసు ఉంటే నీ ఇంటికి దుఃఖమా, వేదనల, బాధల, కన్నీర, మరణమా ఉంటే యేసయ్య మీ ఇంటికి వస్తాడు. సంతోషము, ఆనందము, పాటలు, విందులు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆయన మీతో ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, విజయవాడ మేత్రాసనం తలపురోలు ప్యారిష్లో ఈ కెరిస్మాటిక్ కన్వెన్షన్లో పాల్గొనడానికి, దివ్య బలి భోజనం అర్పించడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధ బలి భోజనం పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు, ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ అమర్లపూడి భాగ్యమ్మ, మాస్ ఆఫ్డ్ బై డాటర్ అమర్లపూడి లీనా and granddaughters Dr. Prafulla and Dr. Kamala, for the Almighty God's blessings and protection upon all the family members, friends and relatives, and all the humanity from all the diseases and the virus infections, and for God's peace on Russia and Ukraine, most offered by Kenneth Joseph Holt and family members, for the departed soul of N.S. Raja Reddy and Shekhar Reddy and Jyoti Kiranmai, most offered by N. Nirmala Reddy and family, for the Holy Spirit anointing upon the family, for the deliverance from all the curses, for the good health, good marriage proposal, and for the salvation to Venkateswara Rao. Mass offered by Mary Rani and family. Mass offered for the good health of all the family members, peace in the family, and salvation of sons. Mass offered by a devotee. For the deliverance from all the curses in the family, for the salvation of the family members, for the brighter future, for the protection from all the evil deeds, and for God's grace upon the family members, mass offered by Divya Gauri and family, for the deliverance from all the curses in the family, for the salvation of the family members, for the brighter future of Ritika and Niharika, and protection from all the evil deeds, and for God's grace upon the family members, mass offered by Madhavi and family, Thanksgiving Mass offered by Shamala Francis Reddy and members of the family. For God's mercy upon the departed soul of Boga Maria Karunakumar, Mass offered by Boga Arogyam and family. Mass offered for the departed soul of Golamari Mareddy, Golamari Shorilamma, Golamari Inna Reddy, Boyapata Yaga Reddy, Gade Inna Reddy, and Raya Mareddy. Mass offered by a devotee.
Thanksgiving Mass for all the blessings showered upon the family. Mass offered by Gade Lucy Rani and her family members. Thanksgiving Mass offered by a devotee. Mass offered for the Divine Mercy Jesus, for the PR and for the house construction and good house to Mervyn. Mass offered by the parents. For the brighter future of the sons and to settle in life and for the peace in the family. Mass offered by a devotee. For the eternal rest and the peace for the departed soul of Tumma Rojamma. Mass offered by Lily Mary. Thanksgiving Mass and for God's blessings and for the special intentions to be fulfilled and for God's blessings upon Father Benny and his prayer team at Yeluru. Mass offered by P. Vijaya Kumar. Thanksgiving Mass to Saint Anthony. Mass offered by Leena Amarlapudi. Thanksgiving Mass to Our Lady of Elankini for all the blessings and graces showered upon our family through the intercession of Mother Mary and for the lungs healing of the husband Y.J. Martin. Mass offered by Y. Shavarama. Thanksgiving Mass for all the graces and blessings God bestowed upon the family and for all the family members of the prayer group and for God's grace, blessings upon Arnav, Jason and Arohi. Mass offered by K. Balreddy and Elizabeth and her family. For the departed soul of A. Arul Das, A. Elizabeth Rani to rest in peace. Mass offered by D. Nirmala Rajmandri. For God's blessings, wisdom, protection upon all the children who are preparing for the exam and for God's love to invigilators and for the good health to the children. Mass offered by a devotee. For the complete healing to Komala Prem Kumar from the accidental injuries. Mass offered by the members of the family. Thanksgiving Mass offered by Nagotu Shauraya and Shauramma. Thanksgiving Mass offered by Ravi Prasad and family. Thanksgiving Mass offered by Shanti Nakshatra Kumari and members of the family. For God's blessings upon Nagotu Shauraya and Shauramma's family. For God's protection upon Nagotu Shauraya and Shauramma's family. Mass offered by the members of the family. Thanksgiving Mass for the protection in the month of March and for the getting government job appointment order to Ramesh ASAP. Mass offered by Churukuri Ramesh and Swapna. For the success of the heart surgery to Rachel Baby. Mass offered by the members of the family. Thanksgiving Mass and for all the special intentions of the family members. Mass offered by Immaculate Heart of Mary, offered by Thirmal Reddy, Shaw Reddy and Vanita family members. Mass offered by Kudumulli Prasad and Sravanti for the gift of pregnancy and childbirth. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు పెట్టించిన పరిశుద్ధ బలిపోయి ఉద్దేశ రక్షలన్నిటినీ కూడా ఈ బలిలో మనం కానుకగా సమర్పిస్తున్నాం. అలాగే ఆన్లైన్లో మీరు వేలాది మంది మాసంలో పాల్గొంటున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. విజయవాడ మేత్రాసనం తెలపురోల్ విచారణ గురువులతోనూ సంఘముతోనూ కలిసి ఈ పరిశుద్ధ బలిని మనం భక్తితో విశ్వాసముతో సమర్పించుకుందాం. గాయక బృందం ప్రవేశ గానం పాడుతూ ఉండగా మనం భక్తితో ఈ బలిలో పాల్గొందాం. పూజా బలి వేళ రారాజును సేవింప, పూజా బలి వేళ రారాజును సేవింప. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలి వేళ రారాజును సేవింప, పూజా బలి వేళ రారాజును సేవింప.
తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్వయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్వయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం, సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా, రండి 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 ప్రణుతించరండి బడిగా. పూజా బలి వేళ రారాజును సేవింప, పూజా బలి వేళ రారాజును సేవింప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళ మూసుకుని బిడ్డలారా, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ, మీ ఒక్కొక్కరి మనస్సులో ఉన్న ప్రతి కోరికను, ప్రతి ప్రార్థనను, అలాగే అన్ని ప్రార్థనల కంటే శ్రేష్టమైనటువంటి గొప్ప ప్రార్థన, గొప్ప ఆరాధన పరిశుద్ధ దివ్య బలి పూజ బిడ్డలారా. అందువలన ఈ పరిశుద్ధ బలి పూజలో యేసుక్రీస్తు శరీరమును రక్తమును మనం స్వీకరిస్తూ ఉన్నాం కనుక స్వస్థత, విడుదల మనం పొందుకునే చాలా ముఖ్యమైనటువంటి సమయము ఇదే. భక్తితో కళ్ళ మూసుకుంటూ ఈ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమా, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. తోడి సోదరి సోదరులు ఎట్ట దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకుంటూ ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి మన పాపములు, దోషములను కనికరముతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయ చూపుము, ప్రభువా మాపై దయ చూపుము. యేసుక్రీస్తువా మాపై దయ చూపుము, యేసుక్రీస్తువా మాపై దయ చూపుము. పావనాత్మదేవా మాపై దయ చూపుము, పావనాత్మదేవా మాపై దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా జీవిత బాధలు, స్వాభావిక బలహీనతలను మీకు తెలియను. కావున మా బలహీనతలను మించిన బలమును నీవు మాకు అనుగ్రహించి తోడ్పడుచు ఉన్నావు. నీ అనుగ్రహం వలన మా చెక్కిన ఈ తపస్కాలమును కృతజ్ఞతాపూర్వకముగా సద్వినియోగపరుచుకుని నూతన జీవమునకు పాత్రులుగా చేయుదుముగాక. మీతోన పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
అతనిని నీచమైన చావునకు గురి చేయుదము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయం 1వ వాక్యము మరియు 12వ వాక్యం నుండి 22వ వాక్యం వరకు. దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడునూ తప్పించుకోజాలడు. మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవడూ లేడు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము. ఉచ్చులు పన్ని అతనిని కోలద్రోయుదము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను భగవంతుని అనుభవమునకు తెచ్చుకొనినని, తాను దేవుని బిడ్డడనని అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగా ఉన్నవి కావున అతనిని ఎంత మాత్రము సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు, వాని చేయుదములు చోద్యముగా ఉన్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణెముల వంటి వారలము. మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందంతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలింతుము. అతని మరణం ఏ తీరున ఉండునో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడైనని దేవుడు అతని పక్షము తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదము. అతని శాంత భావమేటిదో ఏపాటిదో, సహన భావమెంత గొప్పదో పరీక్షించి చూతము. అతనిని నీచమైన చావుకు గురి చేయుదము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు గదా. దుష్టుల భావములు ఇట్లుండును, కానీ వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి, కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రము నిర్మములనైన జీవితముకు బహుమతి కలదని వారికి తెలియదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి. నా ఆశలు నా కలలని వెంబడించుచుంటిని. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి. నా ఆశలు నా కలలని వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన అలకించుము ప్రభు. మరల నన్ను నూతనముగ చిగురు వేయని. నా మరణ రోదన అలకించుము ప్రభు. మరల నన్ను నూతనముగ చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము.
దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనం వరకు. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనం వరకు. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యకు హత్తుకొని ఉండును, వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అటులైన విడాకుల పత్రము రాసి ఇచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఎలా ఆజ్ఞాపించెను అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించననే కానీ ఆరంభము నుండి ఇట్లు లేదు. వ్యభిచార కారణము తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతని వివాహమాడువాడు వ్యభిచారియగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ జీవితం నీ సొంతము, నా హృదయమే నీ కర్పితం. ఈ జీవితం నీ సొంతము, నా హృదయమే నీ కర్పితం. ఏ నాటి బంధమీ స్నేహం నిలవాలి జీవితాంతం. ఏ నాటి బంధమీ స్నేహం నిలవాలి జీవితాంతం. నీ మహిమ కోసమే ఈ కానుక, నీ మహిమ కోసమే చిరుకానుక. ఈ జీవితం నీ సొంతము, నా హృదయమే నీ కర్పితం. నీ మంచితనమే నా భాగ్యము, నీ జాలి గుణమే సౌభాగ్యము.
భాగ్యము నీ మంచితనమే నా భాగ్యము నీ జాలి గుణమే సౌభాగ్యము నీ దివ్య నామమందే నవజీవ సిరులు వెలయు నీ నిత్య ప్రేమలోనే జీవింతును నీ నిత్య ప్రేమలోనే హరింతును. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. కళ్ళ మూసుకుంటూ మీ అందరి తరపున గురువులు అప్పదరాక్షరసములు కానుకగా సమర్పిస్తూ ఉన్నారు. మీరు తెచ్చిన కానుకలను ప్రభువుకు సమర్పించండి. మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలను మనసులో గుర్తుంచుకోండి. మీ అందరి కోసం ఉచిత భోజనము ఏర్పాటు చేసిన కుటుంబాలను, ఈ 3 రోజుల ప్రార్థన కూటాలు ఏర్పరచడానికి ఉదార మనస్సు కలిగి కానుకలు ఇచ్చిన కుటుంబాలను, సహాయం అందించిన వారిని ఈ బలిలో నిశ్శబ్దంగా స్మరించుకుంటూ, నా నామం పేరిట చెంబుడు నీళ్ళిచ్చిన దానికి ప్రతిఫలము తప్పదని మత్తయి సువార్త 10:42 పలికిన యేసుక్రీస్తు ఎవరి ప్రతిఫలము వారికి ప్రసాదించాలని ఈ బలి పూజలో ప్రార్థిద్దాం. అలాగే పరిశుద్ధ బలి ద్వారా మీరు స్వీకరించు యేసయ్య శరీరము రక్తము ద్వారా మీకు స్వస్థతను విడుదలను ఆయన ప్రసాదించాలని, మీ రోగములను వ్యాధి బాధలను అప్పులను బంధకాలను మీ వ్యసనములను అన్నిటినీ ప్రభుకు సమర్పించి భక్తితో ప్రార్థించండి. అలాగే మన ప్రార్థనా సహాయం కోరిన ఎంతో మంది ఉన్నారు, వారందరి కోసం ప్రార్థించండి. మన విజయవాడ మేత్రానులు కొద్దిగా అనారోగ్య అవస్థతో ఉన్నారు కాబట్టి తండ్రి గారికి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, రేపటి దినాన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చి తండ్రి గారు మీ అందరి కోసం పరిశుద్ధ బలిపూజ అర్పించి ప్రార్థన చేయటానికి తండ్రి గారి కోసం ప్రార్థించండి. ఇక్కడ సేవ చేస్తున్నటువంటి 2 గురువులను, మఠకన్యలను, ఉపదేశులను దేవునికి సమర్పించి వారి కోసం ప్రార్థించండి. వారి మీ ఆత్మలను కనిపెట్టుకుంటున్నారు. దేవునికి నిన్ను గురించి లెక్కలు అర్పించినటువంటి వారి వరే సంతోషముతో ఆనందముతో నీకు సేవ చేయటానికి దేవుడు వారిని నడిపించాలని వారి కోసం ప్రార్థించండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువున దేవ, పావన పిత, సర్వశక్తి కలుగు నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరిగట్టుకొనుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచూ ఉన్నావు. మాకు పుణ్యమును దాని ఫలితమును ప్రసాదించుచూ ఉన్నావు. వీటన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచూ ఉన్నావు.
ఆయన ద్వారా దూతులు మీ మహత్వమును పొగడుచూ ఉన్నారు, అధిపతులు ఆరాధించుచూ ఉన్నారు, శక్తివంతులు వణకుచూ ఉన్నారు. పరమండల బందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉత్పంగుచు మీ స్తుతులను పాడుచూ ఉన్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. సాధ్యమైతే అందరూ మోకరించి ఈ నడుపూజ సమయంలో పరిశుద్ధాత్మ ప్రభావము ఈ కానుకల పరిశుద్ధపరచ మీ అందరిని అభిషేకించ మీరు ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుకని పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై
ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమునకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈ రాత్రికాల వేళలో ఈ ప్రార్థనా కూటాల 2వ రోజు ఈ బలి అర్పించడానికి మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి స్వస్థతను, విడుదలను నీ శరీర రక్తముల ద్వారా వీరికి అనుగ్రహించమని ప్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమియందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనిదెలుగు మరియమ్మ గారితోనూ, ఆమె పవిత్ర భర్తయు నీతిమంతుడైన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు నిరంతరము కలుగునుగాక. ఆమేన్. పైకి లేచి నిలబడి ఈ 2 చేతులు చాచి పట్టుకుని ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. ప్రియబిడ్డలారా, పరుల తప్పులు దోషములు మన్నించినచో మీ తప్పులు పాపములు కూడా మన్నించబడతాయి. ఈ ఒక అర్థం గ్రహించుకుంటూ ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో ఈ బిడ్డలని సకల రోగముల నుండి, వ్యాధి బాధల నుండి, చేతబడి మందుల శక్తుల నుండి, చెడు అలవాటుల నుండి, క్రమము తప్పిన కోరికల నుండి పూర్తిగా విడిపించుము. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు 2వ ఆగమను నిరీక్షించుచుందుము. ఎలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమి కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభువుని యేసువా,
మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసము నీ సన్నిధిలో వీరు తీసుకున్న మంచి నిర్ణయాలను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును, సమృద్ధిని, ఐశ్వర్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము చిరునవ్వుతో తెలియజేసుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుడు జతపరచిన జంటను మానవులు వేరుపరపరాదు అని పలికిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. హలో, దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. నిన్నటిలాగానే ఆర్సిఎం కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్యస్త ప్రసాదాన్ని స్వీకరించడానికి ముందుకు రండి. తొలిసారి నిన్ను లోకొంది మొదలు చిగురించే నీ ప్రేమ నా చిన్ని ఎదలో. తొలిసారి నిన్ను లోకొంది మొదలు చిగురించే నీ ప్రేమ నా చిన్ని ఎదలో. ఆరాధనా ఆరాధనా యేసువ ఆరాధనా 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 యేసువ ఆరాధనా. తొలిసారి నిన్ను లోకొంది మొదలు చిగురించి నీ ప్రేమ నా చిన్ని ఎదలో. ఎంత ఘనుడవో నీవు, ఎంత శక్తి సంపూర్ణుడవో తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. ఎంత ఘనుడవో నీవు, ఎంత శక్తి సంపూర్ణుడవో తెలియలేదు నాకు
నేను స్వీకరించు వరకు తెలియలేదు నాకు, నేను స్వీకరించు వరకు ఏ ఒక్కరోజు పోనివ్వనయ్యా నిన్ను లోకొనక, ఏ ఒక్కరోజు పోనివ్వనయ్యా నిన్ను లోకొనక. ఆరాధనా ఆరాధనా యేసువ ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసువ ఆరాధనా. తొలిసారి నిన్ను లోకొంది మొదలు చిగురించే నీ ప్రేమ నా చిన్ని ఎదలో, తొలిసారి నిన్ను లోకొంది మొదలు చిగురించే నీ ప్రేమ నా చిన్ని ఎదలో. మమ్మ సుధా కరుణించి కాచి కాపాడిన ప్రభువా, 3 రోజుల ప్రార్థన కోటాలో పాల్గొవటానికి మీరు మాకు ఇచ్చిన ప్రేరణను బట్టి స్తోత్రము. మీ పరిశుద్ధ శరీరముతో రక్తముతో మమ్మ పోషించి బలపరిచినందుకు స్తోత్రం ప్రభువా. నీ వాక్కు ద్వారా నూతనత్వము కలిగించినందుకు స్తోత్రం. వాక్కు వలనను ఆత్మ వలన పోషింపబడిన ఈ బిడ్డలు నీ మార్గములో నడుచుకుంటూ దేవుని పట్ల భయభక్తి చూపిస్తూ దేవుని మార్గములో నడిచే బిడ్డలుగా తయారగునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందుని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలు, గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలు,